ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికే సేవ చేసే అవకాశం ఉంది. అదే నేను హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రం మొత్తం సేవ చేస్తాను. ఎంచక్క అప్పుడు ఇద్దరం కలిసి సేవ చేసుకోవచ్చు. అర్థమైందా విశాల? అంతేనంటారా? అంటే నన్ను నమ్మట్లేదా? అయ్యయ్యో, నేను మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటండి? మీరు ఎలా చెప్తే అలా. అయితే పార్టీ మారడానికి ఒప్పుకున్నట్టేగా? నాకు తెలుసు విసు, నీకు నేనంటే ప్రాణం. మనం రేపే వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాం. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, సరేనా? ఏం మాట్లాడుతున్నావు జాను? నాకు యాక్సిడెంట్ చేసింది జై అని తెలిసి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కానీ తీసుకొచ్చి నన్ను బాగు చేయించడం ఏంటి? ఇదే అతనికి పెద్ద పనిష్మెంట్ విశ్వ. ప్రేమ పేరుతో నా వాళ్ళకి కీడు చేయడం మాత్రమే తెలిసిన మనిషికి ఒకరిని బాగు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన ఎందుకు తీసుకొచ్చానంటే తను ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను మారతాను అని అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసేశాడు. అందుకే ఇదంతా చేస్తున్నాను విశ్వ. కానీ అతని వల్ల నేను బాగుపడటమో జరగదు, అతను మారడం అనేది అస్సలు జరగజ్జాను. చూద్దాం విశ్వ. నిజంగా నువ్వన్నట్టు తను మారలేదంటే మళ్ళీ నా వెంట పడే ఛాన్స్ కూడా ఉండదు అతనికి. ఆ రకంగా చూస్తే ఇలా తీసుకొచ్చి మంచి పని చేశావు. నువ్వు అలా చూస్తూ ఉండు, నన్ను బాగు చేయలేక వదిలేసి పారిపోతాడు. నీకు అతని పీడ విరగడవుతుంది. ఏమో విశ్వ, టైం గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. మనుషుల్లో మార్పు అనేది ఎప్పటికైనా రావచ్చు కదా. ఏమండి, తీసుకోండి. అవును లక్ష్మి, అబ్బాయిని తీసుకొని జాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలీదండి, ఫోన్ చేస్తానుండండి. హలో అమ్మా. జాను, బాబుని తీసుకుని వెళ్ళావు కదా, ఎక్కడున్నావో అని. చెప్పారు కదమ్మా ఒక ప్రయత్నం చేయమని, అదే చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వనేది? ఏం లేదమ్మా, ఆయన ఈ మధ్య ఒక తప్పు చేశాడు. ఆ తప్పుని తనతోనే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. తప్పేంటమ్మా? అదంతా నేను తర్వాత చెప్తానమ్మా. ఏది, ఓసారి బాబుకివ్వు. హలో అత్తయ్య, మా గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. లక్ష్మి ఇటు. హలో బాబు, ఎక్కడున్నారు? ఇందాక జాను చెప్పినట్టే నా తప్పులు దిద్దుకోవడం మొదలుపెట్టాను మావయ్య. ఈ ప్రాసెస్లో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. సరే మావయ్య, ఇదిగో జానుకి ఇస్తున్నాను. జానుతో మాట్లాడు.
అమ్మా అమ్మా మీరేం కంగారు పడకండి, మేము త్వరగానే వచ్చేస్తాం, సరేనా? సరే అమ్మా, జాగ్రత్త. ఉమ్. లక్ష్మి, నాకు ఆ అబ్బాయిని చూస్తుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది లక్ష్మి. అదే నిజమైతే మనకు అంతకన్నా కావాల్సిందేముంటుందండి? సూర్యప్రతాప్ గారు, నమస్తే సార్. మీరింత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. డబ్బులకి అమ్ముడుపోయారు. నువ్వు బతిమాలితేనే కదా మీ అత్తయ్యకి టికెట్ ఇచ్చింది. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా? సార్ ఇప్పుడు ఏమైంది సార్? మీరే సీఎం అవబోతున్నారు కదా? మీ అత్తయ్య వేరే వాళ్ళకి మద్దతు ఇస్తుంటే నేను సీఎం ఎలా అవుతానమ్మా? మా అత్తయ్య అవతలి పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి సార్? కావాలంటే టీవీలో వస్తుంది, ఒకసారి చూడండి. హ? అ- శ్రీమతి బైరపనేని విశాలాక్షి పార్టీ మారబోతుండటంతో అనూహ్యంగా లోక్తంత్ర పార్టీ నుంచి వెంకట్రెడ్డి సీఎం కుర్చీ అధిరోహించబోతున్నారు. సార్ సార్ నన్ను క్షమించండి సార్. నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలీదు. మా అత్తయ్య గారితో నేను మాట్లాడతాను సార్. ఇంకెప్పుడమ్మా నువ్వు మాట్లాడేది? అవతల గవర్నర్ గారు 2 పార్టీల వాళ్ళని పిలిచారు. ఇవాళ మీటింగ్లో ఎవరు సీఎం అనేది డిసైడ్ అయిపోతుంది. మీ అత్తయ్య పొరపాటున వెంకట్రెడ్డికి మద్దతిస్తే అతనే సీఎం అవుతాడు. ఇంకెప్పుడు నువ్వు మాట్లాడతావు? అయ్యో సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానివ్వను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. మాటలు కాదమ్మా, చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. అత్తయ్యని ఎలాగైనా ఆపాలి, ఆపాలి. ఇదిగో చెప్పింది గుర్తుంది కదా? ఇప్పుడు నువ్వు మద్దతు ఇవ్వాల్సింది సూర్యప్రతాప్కి కాదు, వెంకట్రెడ్డికి. గుర్తుంది కదా? గుర్తుందండి. నేను హోమ్ మినిస్టర్ని, నువ్వు ఎమ్మెల్యేవి. ఇక మనకు తిరిగే ఉండదు. అలాగేనండి. ఇదిగో చెప్పింది గుర్తుంది కదా? ఎక్కడ ఏ పొరపాటు చేయబాక, సరేనా? సరే. వెళ్ళు.